మైండ్ఫుల్ మెడిటేషన్స్ ఎలా అంటే ఏం చేస్తాయంటే అవని మన బ్రెయిన్కి అలవాటు చేస్తాయి ఏంటంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి. మామూలుగా ఎప్పుడు ఎంతసేపు మన షాటర్డ్గా ఎక్కడెక్కడో ఆలోచనలు పోతూ ఉంటాయి కదా, ఏవేవో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మన లోపల. సో ఈ మైండ్ఫుల్ మెడిటేషన్స్ ఏం చేస్తాయి అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకొస్తాయి. ఆ ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకురావడం వల్ల ఏంటంటే మన కొంచెం షార్ప్గా తయారవుతాం అన్నమాట మనము. అంతేకాకుండా ఏంటంటే మన లోపల ఉండేటువంటి పారాసింప్టమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే మనల్ని ఏది డేంజర్ లేదు మన లైఫ్లో, మనము అంత యాంగ్జైటీ ఫీల్ అవనవసరం లేదు, కూల్గా ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు అని ఆ నర్వస్ సిస్టము రిలాక్స్ చేస్తుంది అనమాట మనల్ని. సో ఈ మెడిటేషన్ చేసినప్పుడు అది జరుగుతుంది. అండ్ ఆల్సో మన లోపల ఉండేటువంటి ఈ కార్టిసాల్ లెవెల్ ఏదైతే ఉందో, యాంగ్జైటీ టెన్షన్ వచ్చేటువంటిది, అది దాన్ని తగ్గిస్తుంది అనమాట. సో అలా ఏంటంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఎక్కువ మనం ప్రెజెంట్లో ఉంటూ ప్రెజెంట్ మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తుంది. అండ్ ఆల్సో మన ఇమోషన్స్ లోపల ఒక బ్యాలెన్స్ వచ్చేలాగా, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకుండా ఇమోషనల్ రెసిలియన్స్ అంటే ఒక స్థిరత్వం, ఒక దృఢత్వం మన లోపల వస్తుందన్నమాట. సో అలా ఏంటంటే ఈ మైండ్ఫుల్ మెడిటేషన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి.